నిర్మాకాండం 3వ అధ్యాయంలో అండి కొన్ని భాగాలు మనం మార్చి చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యపు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చెను. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడలేదు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెర్జీయులను, హివ్వీయులను, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనె ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నారు. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా వద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుట. అందుకు మోషే, నేను ఫరో వద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలుకు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడినని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపించినందుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతముల మీద దేవుణ్ణి సేవించెదరు. మోషే చిత్తగింపుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పుదనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నాను మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండువాడును నీ యొద్దకు పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పాను. ఈ అధ్యాయం చదువుకోవాలి. సమయం అనుకూలంగా వచ్చిన ఇంతవరకు ఆపాం. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కొరకై ప్రభు చూసే వరకు కనిపోతాము. మిగిలిన మా తండ్రి, మా రక్షణ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు. దేవుని దయను, దేవుని జాలని పోగొట్టుకున్న ఈ మానవులపై మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రం, మీ జాలను బట్టి స్తోత్రం, మీ కృపను బట్టి మీకు స్తోత్రం, మీ అనాదిక సంకల్పం బట్టి ప్రభు మీరు మీ ఏర్పాట్లో నుంచి మమ్మల్ని తీసుకున్నందుగా స్తోత్రం అన్నమాట. తండ్రి, అబ్బా మనబెట్టి భాగ్యం మాకు ఇచ్చారు. మా ప్రతి అవసరం తీస్తున్నారు మీ స్తోత్రం. మా మధ్యలో నుంచి మనల్ని బట్టి స్తోత్రం ప్రభు. బల్ల చెవి మా జీవితాన్ని మేము సరి చేసుకున్నటకు, క్రమపరచుకున్నటకు ప్రభు చదవని లేఖన భాగాలను మీరు మాతో మాట్లాడు. మీరు మాట్లాడితే ఏం చేయగలం ప్రభు. నా స్వరాన్ని గుట్టుము అపవాది కలిగించి అపవాది యొక్క కార్యాలు లయపరచు. ఈ మాటలు ఉచ్చరించడానికి కావాల్సిన జ్ఞానాన్ని, వివేచనను పలుకును అనుకూలపరచమని ప్రార్థన చేస్తూ మీరు ఆత్మీయ బలపరిచి నడిపించమని, మీ బలలో యోగ్యమైన రీతిలో మేము పాల్గొనటకు మా సహాయం చేయమని సూత్రకారం యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చమని లయపరుస్తూ బంధిస్తూ నన్ను ఈ సంఘాన్ని మీకు అప్పచెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చల్లకాలం చన్నీళ్ళు దాటి వస్తుంది. వేడి నీళ్ళు పట్టితే బాగుండదు నాకు. సరే, పళ్ళ చెవి మనకు దేవుడు మనతో మాట్లాడటకు నిర్మాకాండం 3వ అధ్యాయం ఇచ్చాడు. నిర్మాకాండం 3వ అధ్యాయంలో మరొక పర్వతం ఇక్కడ కనబడుతూ ఉంది. ఆరాధన కొరకు ఒక పర్వతం చూసాం కదా మనం. ఏ పర్వతం దాని పేరు? ఆరాధన కొరకు ఒక పర్వతం చూసాం.
కీర్తన గ్రంథంలో 133వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలలో మనం చదువుకుంటూ వచ్చాం. ఒక పర్వతం హెర్మోను పర్వతాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. హెర్మోను అంటే పరిశుద్ధము అని. కాబట్టి పరిశుద్ధులైన దేవుణ్ణి పరిశుద్ధ అలంకారం తీసుకొని పరిశుద్ధులైన దేవుడిని మనం పూజించినట్లుగా ఆయన మీద సాగిలపడినట్లుగా దేవుడు మనకు ముందు సమయం ఇచ్చాడు. ఇప్పుడు మరొక పర్వతాన్ని మనం చూస్తూ వస్తున్నాం. నేను మర్చిపోయి వచ్చాను. ఆ కొండలోంచి తీసుకొచ్చిన ఒక రాయి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇది దేవుడు క్షమించాలి నన్ను. నేను ఆ దేశం వెళ్ళినప్పుడు మనకు యుగాంతం మనకు బుద్ధి కలగాలని కొన్ని తీసుకొచ్చాను. అందులో ఈ హోరేబు పర్వతంలో నుండి ఒక రాయి తీసుకొచ్చా. ప్రపంచం అయితే ఈసారి తీసుకొచ్చి చూపిస్తాను మీకు. చూద్దాం. ఇక్కడ హోరేబు అనేటువంటి పర్వతం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క పర్వతం పేరుంది. అలాగే దీని పేరు హోరేబు అనేటువంటి పర్వతం కూడా పేరుంది. కాబట్టి హోరేబు అంటే దానికి అర్థం ఏంటంటే ఎండినది అని అర్థం, అంటే ఎండిపోయినది అర్థం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటో ఇక్కడ మనకు కనబడుతుంది. యోహాను సువార్త 1:46 చూస్తే, యోహాను సువార్త 1:46 తీయండి తెచ్చిన వారు ఎవరైనా ఉంటే, యోహాను సువార్త 1:46 ఒక చదువుకున్న వాడు ఉన్నాడు ఇక్కడ, నతనయేలు ప్రవక్త. అతను ఒక మాట అన్నాడు, చదవండి. అందుకు నతనయేలు, నజరేతులో నుండి ఏ మంచిది ఏదైనా బయటకు రాగలదా? చాలు. నజరేతు అంటే తృణీకరింపబడినది అని అర్థం, అల్పమైనది అని అర్థం. అల్పమైన దానిలో నుండి, తృణీకరింపబడిన దానిలో నుండి ఏదైనా మంచిది రాగలదా? అక్కడేమో అంత భయంకరంగా ఉంది, అక్కడి నుంచి ఏమైనా మంచిది వస్తుందా అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఎరుగని మానవుడు. చాలామంది నువ్వు నేను కూడా నా వరకు నేను చెప్తూ ఉంటే, ఉన్నాడా దేవుడు? ఎక్కడున్నాడు రా బాబు? ఉంటే ఈ లోకంలో ఈ స్థితి స్థానం ఉంటుందా? లేకపోతే ఇట్లాంటి కొట్లాడి ఇట్లాంటి ఉంటాయా? లేదా ఇలాంటి కులాల తలాలు మొత్తం ఉంటుందా అనేవాడిని, మూర్ఖుడిని. దేవుడు అంటే తెలియని వాడిని. అంటే ఇక్కడ ఈ లోక జ్ఞానాన్ని బట్టి మాట్లాడినటువంటి నతనయేలు ఏమంటున్నాడు? ఆ దేశం చూశాడు, ఆ ప్రాంతం చూశాడు. నజరేతు అంటే అల్పమైనది, తృణీకరింపబడినది. తృణీకరింపబడిన దానిలో నుండి, అల్పమైన దానిలో నుండి ఏదైనా మంచిది వస్తుందా? ఎట్టొస్తుందా చెప్తావు అన్నాడు. కాబట్టి అతని నౌకా జ్ఞానాన్ని బట్టి, లోక పద్ధతి ప్రకారం అతను నువ్వు మాట్లాడుతావు కదా చాలాసార్లు. యేసుక్రీస్తు ప్రభువా, ఆయన ఎవరండి బాబు? ఆ దేశంవాడు, ఆ ప్రాంతంవాడు, అక్కడెక్కడో ఉన్నాడు కదా. ఆయన నాకెందుకు? మాకు లేరా? మేము సువార్తకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాం, మాకు లేరా? చాలామంది మాకున్నారు, రండి మాతో పాటు రండి, మీకు చూపిస్తాం అంటూ ఉంటారు. కాబట్టి జీవముల దేవుని సేవించాలి, పూజించాలి, సాగిలపడాలంటే ఆయన మనం ఎరగాలి. కాబట్టి ఇక్కడ లోకానుసారంగా మాట్లాడినటువంటి ఈ మాటలు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఎండినటువంటిది, నిరాకరింపబడినటువంటిది, బలు రక్కల చెట్లతో నిన్నటువంటిది, గచ్చ పదలతో నిన్నటువంటిది, ముండ్ల తిప్పలతో నిన్నటువంటిది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నదనే విషయాన్ని గమనిస్తున్నావా? చెడిపోయిన, అసహ్యమైన, హేమైన, నీచమైన కార్యము చేసే నీ ఎడ్ల, నా ఎడ్ల, మన ఎడ్ల దేవుని యొక్క అపారమైన సంకల్పం ఏ విధంగా ఉన్నదో ఇక్కడ అన్నమాట. ఎండిపోయింది, అది పాడైపోయింది, నిరాకరింపబడింది, బలు రెక్కల చెట్లో నిండి ఉంది, గచ్చపదలు ఉన్నాయి అక్కడ, ముండ్ల తిప్పలు ఉన్నాయి అక్కడ. అది దేవుని యొక్క ఏర్పాట్లో ఉంది. అందుకే బైబిల్ రాశాడు హోరేబు పర్వతము అని. ఎండిపోయిన, పాడైపోయిన, నిర్మానుష్య దేశంలో ఉన్నటువంటి ఆ పర్వతము, కొండ, ఆ యొక్క పర్వతము దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నదనే విషయాన్ని ఇక్కడ చూస్తూ వస్తున్నాం. నిర్మాకాండం 3:3-4 వచ్చిన నిర్మాకాండం 3:3-4. అందుకు మోషే కాబట్టి దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి మోషేకు ఒక టర్నింగ్ పాయింట్ మలిచాడు. ఒక పాట పాడుకున్నాం ఇందుకు ముందు మనం ఈ బల్లలో చేయవేకి మునికి పాట పాడుకున్నాం. ఏ పాట? మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, మా జీవితములా మార్చివే. ఇక్కడ చూస్తూ వస్తే జీవితం మార్చబడింది. మోషే యొక్క జీవితము టర్నింగ్ పాయింట్. తన జీవితంలో చూశాడు ఒకటి, అరే ఇక్కడ ఏదో కాలుతుంది, ఇక్కడేదో కొండలో కాలుతుంది, ఇక్కడ నాకు కనపట్లేదు, అడిపోయి దాన్ని చూద్దాం అనుకున్నాడు. అటు వెళ్ళి దానిని ఆయన చూచాడు. చూచినప్పుడేమో పొదమండుతుంది, పొదం కాలిపోవట్లా.
పొదం మండుతూ ఉంది, పొదం కాలిపోవట్లే. ఈ వింత ఎందురా బాబు అని అటువైపు చూశాడు. ఆయన ఎక్కడి నుంచి ఉన్నాడు? ఆయన అరణ్యంలో ఉన్నాడు, ఎన్ని నెలల్లో ఉన్నాడు, అరణ్య ప్రదేశంలో ఉన్నాడు. అరణ్య ప్రదేశంలో కనపడుతుంది, అక్కడ వింత కనపడుతుంది. ఆ వింత ఏందిరా బాబు అని అటు పోయాడు, చూస్తానికి పోయాడు. చూసినప్పుడు అక్కడ వింత అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, మార్పు, జీవితం మార్చిపోవటం మనం చూస్తూ వస్తున్నాం. మోషే జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ యాకోబు పత్రిక 4:8 చూస్తూ వస్తే, ఎప్పుడు మోషే యొక్క అతని జీవితం మార్చబడింది. మోషే ఒంటరిగా ఉన్నాడు ఇక్కడ దూరంగా. ఆ మాట చదువుతాం తర్వాత. 4:8 యాకోబు పత్రిక. మోషే తనందరూ తాను ఇక్కడే ఉండి దాన్ని చూడకుండా, తన వద్దకు పోకుండా తన జీవితం మార్చబడిందా? మార్చబడలా. అవి ఎంత ఏందో చూద్దాంరా బాబు అని అక్కడికి పోయాడు, దాన్ని చూశాడు. తన జీవితంలో ఒక మార్పు, తన జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. చదవం ఇప్పుడు 4:8 యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 4:8 మీరు దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు ఏమన్నాడు ఇక్కడ? అయ్యో బాబు, రండిరా బాబు, మీరు దేవుని వద్దకు ఎప్పుడు వస్తారో అప్పుడే నీ జీవితంలో మార్పు చూస్తావు. నీ జీవితంలో మార్పు, హృదయంలో, నీ జీవితంలో, నీ అంతరంగంలో మార్పు చూస్తావు. నీ జీవితంలో ఎదుగుదల నువ్వు చూస్తూ వస్తావు. అల్పమైన దానివి నువ్వు అల్పంగా ఉండవు. నువ్వు తృణీకరించబడిన దానికి ఉండవు. ఎవరు నేను హేట్ చేసినా, నేను అసహించుకున్నా, నీ జీవితం అసహ్యమైన జీవితం ఉండదు. నీ జీవితం మారుతుంది. ఎప్పుడంటే నీవు దేవుని వద్దకు ఎప్పుడు వస్తావో అప్పుడు దేవుడు నీ వద్దకు వస్తాడు. దేవుని వద్ద రాకుండా ఎన్నాళ్ళు దేవా నేను చూస్తున్నాను ప్రభువా, అయ్యా దేవా నన్ను చూడు ప్రభువా, పుస్తకంలో నన్ను ఆదరించు అంటే ఆదరిస్తాడా? రావాలి నువ్వు దేవుని వద్దకు. నీ స్థితి వదులుకో, నీ స్థానం వదులుకో, నీ ప్రాంతం వదులుకో, నీ భాష వదులుకో. నీ స్థితి, నీ స్థానము, నీ భాషను వదులుకో. అంతేకాదు నీ కులాన్ని, నీ మతాన్ని, నీ ప్రాంతాన్ని నువ్వు వదులుకో. దేవుని సముఖానికి, నిజ దేవుని సముఖానికి నువ్వు వస్తే దేవుడు చేసే మేలులేంటి నువ్వు చూస్తావు. దేవుడు నీ ఇళ్ళ ఉంచిన అనాదికాల సంకల్పం ఏంటో నువ్వు చూస్తావు. నా జీవితం మార్చిన గొప్ప దేవుడు, మోషే జీవితం మార్చిన గొప్ప దేవుడు, నీ జీవితం మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ అంతరంగాన్ని కడగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ అంతరంగంలో శుద్ధ హృదయం కలుగుతాయని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ అంతరంగ హృదయాన్ని కడగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు నువ్వు దేవుని వద్దకు వస్తావు, నీ స్థితి స్థానాన్ని వదులుకొని, నీ కుల ప్రాంతాన్ని వదులుకొని దేవుని సమ్ముఖానికి నువ్వు ఎప్పుడు వస్తావో, దేవుడు మాట్లాడే స్థలానికి నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నీ జీవితం మార్చబడుతూ ఉంటుంది. నీ జీవితం నీ అంతరంగా మార్చబడుతుంటుంది. నీ స్థితి స్థానం మార్చబడుతుంది. దేవుడు చేసే మేలు ఉపకారాలు నువ్వు చూస్తావు. దేవుని వద్దకు వస్తే, దేవుని సముఖంలో నువ్వు కూర్చుంటే, దేవుని యొక్క మాటలు నువ్వు వింటే, దేవుడు చేసే మేలు నువ్వు చూస్తావు నీ జీవితంలో. గ్రహించగలవా బిడ్డ, సోదరా? మోషే ఆ పొద ఏలా కాలిపోలేదు అని ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళాడు. ఆ పొదను ఆయన చూశాడు. చూసినప్పుడు ఆయన జీవితం మార్చబడింది. ఆయన జీవితం మార్చబడిగా చూస్తూ వస్తున్నాం. రండి, ఆదికాండం యాకోబు పత్రిక 3:4 చదవమ్మా. మీరు దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీదకు వచ్చును. ద్విమనస్కులారా, పాప జీవితంలో ఉన్న వారులారా. దేవుడు పిలుస్తున్నాడు ఎవరిని? ద్విమనస్కు. అన్నీ కావాలి మనకి. దేవుడు కావాలి, దయ్యం కావాలి, అన్నీ కావాలి. ద్విమనస్కు ఎందుకు? నీకు దేవుడు కావాలంటే దేవుని వద్ద రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి. ఎందుకు నీకు ద్విమనస్కులారా, పాప జీవితంలో ఉన్న మనసులారా, దేవుడు పిలుస్తున్నాడు. పిలుపు చూడు సోదరా. దేవుడు అపారమైన ప్రేమ, మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. లోకానుసరంగా జీవించే నన్ను మనలను, శత్రువు చేతిలో చిక్కిన నన్ను మనలను. అంతేకాదు దేవుడు పిలుస్తున్నాడు. నీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఏంటంటే, నీవు దేవుని వద్దకు రాగలిగితే దేవుని యొక్క మేలు చూస్తావు. ఆదికాండం 3:24 దేవుడు పాపము ద్వారా దేవుడు మానవునికి దూరం అయిపోయాడు. పాపమే మానవుని దూరం చేస్తూ ఉంది. యెషయా గ్రంథం 59:1-2 ప్రకారం పాప దోషములు మానవుని దేవుని వద్దకు రాకుండా చేస్తూ ఉంది. కీర్తన గ్రంథం 30:7 ప్రకారము దేవుడు ముఖాన్ని దాచుకుని నువ్వు పాపం చేయబట్టే, పాపం వల్లే నీలో కలవరము నీ జీవితంలో కనబడుతూ ఉంది. తిరుగు, దేవుని వైపు తిరుగు, నీ జీవితాన్ని మార్చబడుతూ ఉంటుంది. ఇప్పుడు సోదరా, దేవుడు సరస్వర మాట ఏంటంటే, నీ పాప జీవితమే, నీ అంతరంగ జీవితమే, నీ జీవితంలో పాప జీవితమే దేవుని సన్నిధిలో రానికి రాకుండా చేస్తూ ఉంది. నీ జీవితంలో కలవరం,
నీ జీవితంలో కలత, నీ జీవితంలో కలవరము కలత ఎందుకుందంటే నువ్వు పాపివేనని గుర్తించట్లేదు. నీ పాప జీవితాన్ని నువ్వు ఒప్పుకోవట్లేదు. నీ పాప జీవితాన్ని ఒప్పుకోకపోతే నీ జీవితంలో కలవరము కలత ఏర్పడుతూ ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడు? ఇర్మీయా గ్రంథం రెండమ్మ 31:21. ఇర్మీయా గ్రంథం 31:21. ఇశ్రాయేలు కుమారి ఆ, సరిహద్దు రాళ్ళను పాటించము. దోషపు స్తంభములను ఆ, నిలవబెట్టుము. 22 వచ్చిన నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నింపుకొనుము. తిరుగుము. ఈ నీ పట్టణముకు తిరిగి రమ్ము. నువ్వు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతావు? విశ్వాసఘాతకురాలు. విశ్వాసం లేదు నీలో. అది వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, మా దేవుడు కాదనుకుని విశ్వాసం లేదు. విశ్వాసంగా దేవుడు బిడ్డలు ప్రకటిస్తున్న మాట ఈ మాట ఏంటంటే, తిరుగు. ఎటు తిరుగుతావు, అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, ఎందుకు తిరుగుతావు? నిజమైన దేవుని వద్దకు నువ్వు తిరగాలని దేవుడు తన వాక్యం ద్వారా బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. అంటే విశ్వాసఘాతురాలుగా నువ్వు ఉండకూడదు. ఇర్మీయా గ్రంథం 30:23 ఇర్మీయా గ్రంథం 3:22 3:22 ఇర్మీయా గ్రంథం ఏమన్నాడు ఇక్కడ? ఇర్మీయా ప్రవక్త ఏమంటాడు చూడండి. 3:22 భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. దేవుని స్తోత్రం. మీ అవిశ్వాసం ఉంది మీలో, అల్ప విశ్వాసం మీదో, అటు ఇటు తిరుగుతున్నారు. విశ్వాసం హృదయం మీలో ఉంది. మీ అవిశ్వాస హృదయాన్ని, అల్ప విశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. మీరు నా వద్దకు రాగలిగితే మీకు విశ్వాసం ఇస్తాను. విశ్వాసం అంటే చూస్తారు. విశ్వాసం కడితే దాని కోసం యేసు వైపు మీరు చూస్తారు. నిన్ను సృష్టించిన దేవుడిని చూస్తారు. నీ జీవితాన్ని దేవుడిని చూస్తారు. నీ ప్రాణదాత దేవుడిని చూస్తాడు. నీకు ప్రాణమును సమృద్ధించిన గొప్ప దేవుడిని చూస్తావు. సమస్త సమృద్ధించిన ఆ గొప్ప దేవుడిని నువ్వు చూస్తావు. ఎప్పుడు నీ విశ్వాసాన్ని బాగు చేసే దేవుని వద్దకు నువ్వు రాగలిగితే అప్పుడే దేవుని మేలులు, దేవుని ఉపకారం చూస్తూ ఉంటావు. హోషేయ గ్రంథం 6:1 హోషేయ గ్రంథం 6:1 చదవమ్మా. హోషేయ గ్రంథం 6 మనము యెహోవా వద్దకు మరలుదమనండి. ఆయన మనల్ని చిచ్చివేసెను. ఆయనే మనలను దేవుని ఉగ్రతకు పాత్రైన ఓ బిడ్డలారా, శబ్దయంత్రం ద్వారా వింటున్న ఓ సహోదరి సహోదరా, దేవుని అపారమైన ప్రేమను మీకు ప్రకటిస్తున్నాం, తెలియజేస్తున్నాం. రండి. ఎటు అటు తిరుగుతూ దేవుని ఎరుగక, దూరంగా ఉంటూ నిజ దేవుని ఎరుగక నిర్మానుషమైన ప్రదేశంలో జీవిస్తూ ఉంటున్నావు. నీ జీవితాన్ని నువ్వు కలవరము కలతలు జీవిస్తున్నావు. దేవుని యొక్క పౌరమైన ప్రేమ, ఆవాప్యత ఏంటనే నీవు రాగలిగితే, దేవుని సముఖానికి రాగలిగితే, దేవుని సముఖంలో నువ్వు కూర్చోగలిగితే, దేవుని మాటలు నువ్వు వినగలిగితే, నీ హృదయాన్ని బద్దలు చేసి, నీ అంతరంగాన్ని బద్దలు చేసి, నీ హృదయాన్ని పవిత్రపరిచి, నీ పవిత్రమైన హృదయంతో దేవుని సన్నిధిలో నిన్ను తీర్చబడగా ఉంటున్నాడు. దేవుని యొక్క మేలు ఉపకారాలను రుచి చూసేదానిగా ఉంటూ ఉంటావు. రాగలవా బిడ్డా? సోదరుడా, నీ కులం అడ్డం ఉంది, నీ ప్రాంతం అడ్డం ఉంది, భాష అడ్డం ఉంది, నీ వయసు నీకు అడ్డపడుతుంది, నీ శక్తి నీకు అడ్డపడుతుంది, నీ బలం నీకు అడ్డపడుతుంది. నేను శక్తి ద్వారా, స్వయం ద్వారా ఏమేమి చేయగలనుకుంటున్నావు, ఏమి చేయలేకపోతున్నావు. నీ జీవితంలో ఎప్పుడు దేవునికి సన్ని నువ్వు రాగలుగుతావు, దేవుడే నీకు సామర్థ్యం కలుగు చేసి సమస్తమును చేయగల బిడ్డగా చేసేవాడుగా ఉంటాడు. రాగల బిడ్డ సోదరుడా, నీ స్థితి స్థానాన్ని వదులుకొని, నీ ప్రాంతాన్ని వదులుకొని, నీ భాష వదులుకొని, నీ కులాన్ని వదులుకొని, నీ ప్రాంతం వదులుకొని, నీ యొక్క ఆ నిష్ప్రయమైన వాటిని వదులుకొని ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రాగలదు. నిజమైన దేవుడు, జీవముల దేవుడు, జీవోత్తమైన దేవుడు, నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీకు మేలు చేసేవాడుగా ఉంటాడని ప్రభువును మీకు మనం చేస్తూ ఉన్నాం. నీకు విశ్వాసం కలుగు చేస్తాడు, నీకు మేలు కలుగు చేసేవాడుగా ఉంటూ ఉంటాడు. రాగలవా బిడ్డా? సోదరుడా, నీకు విశ్వాసం లేదు, అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. నీ విశ్వాసాన్ని బాగు చేసే దేవుడు ఉన్నాడు. విశ్వాసానికి బాగు చేసి విశ్వాసం కర్తను కోసం యేసు వైపు చూసేవాడు చూసాక నీకు కొనలు ఎత్తుతాడు, నీకు మేలే చేస్తాడు. ఆ మేలు నువ్వు పొందాలంటే విశ్వాసం హృదయంతో దేవుని రమ్మని ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తున్నాం, బ్రతిమలాడుతూ ఉన్నాము, ప్రాధేయపడుతూ ఉన్నాం. రండి ప్రియబిడ్డ సోదరి, మూర్ఖ హృదయాన్ని, మొండి హృదయాన్ని, కఠిన హృదయాన్ని తీసివేసుకొని దేవుని మృదువైన హృదయంతో దేవుని సన్నిధికి వస్తే దేవుని మేలు ఉపకారాలు మీరు చూసేవారుగా ఉంటారని ప్రభువును మీకు మనం చేస్తూ ఉన్నాం. రండి. నిర్మాకాండం 3:1 నిర్మాకాండం 3:1 చదవండి. మామ మందను మేపుతూ తోలుకొని హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమి. ఈ హోరేబు పర్వతం ఎట్లా ఉంది? బయటగా కనపడుతుందా? ఇక్కడ చూస్తే నాకు కనపడుతుందా? నాకేం కనపడట్లా. ఇతను మామ బొర్రెలు కాసుకుంటూ మామను మేపుకుంటూ వెళ్తున్నాడు.
అరణ్యంలో ఎండిపోయిన ప్రదేశంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అరణ్యంలో ఒక కొండ కనపడుతుంది, ఒక పర్వతం కనపడుతుంది. అరణ్యంలో దాచబడి ఉన్నది, అరణ్యంలో మరుగు చేయబడి ఉంది. ముందంతా ఎండిన నేల ఉంది, ఎండిన ప్రదేశం ఉంది, ఎండినటువంటి పొట్లు చెట్లు పొట్లు ఉన్నాయి. కాబట్టి కనపడలే ఇక్కడేమి. ఈయన వెళ్ళి నడుము ఈయన మందం వేపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆ పొద నడుమ ఆ యొక్క పర్వతంలో, ఆ యొక్క అడవిలో, ఆ యొక్క ఎండిన ప్రదేశంలో ఆ పర్వతము దాచబడినట్టుగా చూస్తూ వస్తున్నాం. మోషే జీవితాన్ని చూస్తూ వస్తే పోలిక కోసం చెప్పాను ఈ మాట. మోషే జీవితం చూడండి, 40 సంవత్సరాలేమో మంచి జీవితం కలిపాడు కదా. అన్ని విద్య నేర్చుకున్నాడు, సకల విద్య ప్రవీణుడు, అన్ని నేర్చుకున్నాడు. నాకేం లేదు, రాణి ఇంట్లో ఉన్నాను, నా శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను ఏం చెప్తే అది, నేనేం చేస్తే అది. స్వశక్తిని నమ్ముకున్నాడు, స్వబలాన్ని నమ్ముకున్నాడు. స్వశక్తిని స్వబలాన్ని నమ్ముకొని తన ఇష్టానుసారంగా పోయాడు, ఒకటి చంపేశాడు. నాకు ఎవరు చూడలేదు అనుకున్నాడు, పోతా ఉన్నాడు, ఇంకోటి చెప్పాడు కూడా. కాబట్టి స్వశక్తిని స్వబలాన్ని నమ్ముకున్నాడు. 40 ఏళ్ళు పరవ ఇంట్లో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు మామ మందని నేబుతూ అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. మామ మంద నేబుతున్నాడు, అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నాడు. 40 ఏళ్ళ తర్వాత, అంటే దాదాపు 80 ఏళ్ళు తర్వాత మోషే నిజమైన దేవుణ్ణి చూచాడు. ఒకటా సోదరా, నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 29 సంవత్సరాలు వచ్చేంత వరకు నిజమైన దేవుడిని ఎరగలేదు. లోకానుసారంగా జీవించేటువంటి ఎరిగాను. లోకానుసారంగా ఆ చెట్లు పుట్లు గుట్లు అన్నీ తిరుగుతూ ఉన్నాను. ఇదే కావాలనుకున్నాను. అయితే దేవుడు నా హృదయాన్ని బదులు కొట్టాడు. ఇది కాదురా ఎదవా, నువ్వు ఎరుగో, ఈ లోకంలో 29 సంవత్సరాలు నిన్ను దాచి ఉంచాను, నిన్ను మరుగు చేశాను. నిజమైన దేవుడు నువ్వు ఎరగాలని, నిజమైన దేవుడిని ప్రకటించాలని, నిజమైన దేవుని నువ్వు రావాలని నిన్ను దాచి ఉంచాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో చూడు ఒకసారి. ఎప్పుడు నిజమైన దేవుని రాగలిగావు నువ్వు? ఒకసారి లెక్కించుకో నువ్వు. అప్పుడు దాకా నిన్ను దేవుడు లోకంలో శ్రమలు, బాధలు, వేదనలు అన్నీ కూడా దాచి ఉన్నా కానీ నిన్ను ఆ అరణ్యం అనేటువంటి ఈ లోకంలో నిన్ను దాచి ఉంచాడు. అరణ్యంలో లోకంలో నుండి నిన్ను తీసి బయటకు వచ్చి నిజమైన దేవుడిని ఎరిగినట్లుగా నీ హృదయాల్లో, నీ అంతరంగాన్ని తెరిచాడు. నీ మనోనేతం తెచ్చినట్టుగా చూస్తా వస్తున్నా. చెప్పగలవు బిడ్డ, ఈరమణ ఈ దాదాపు ఎన్ని సంవత్సరాల నువ్వు దేవుని సన్నిధి రాగలిగావు? నాకు 29 సంవత్సరాల తర్వాత నేను దేవుని సన్నిధి రాగలిగాను. కాబట్టి 29 సంవత్సరాల తర్వాత మోషేను ఏ విధంగా 80 ఏళ్ళు ఆ అరణ్యంలో ప్లస్ ఐగుప్తులో తను దాచాడు. నన్ను మనం దాచి నిజమైన దేవుని ఎరిగినట్టుగా మనం మనోనేతం వెలిగించిన గొప్ప దేవుడిని, దేవుని స్తోత్రం. ఇక్కడ అదే మాట చూద్దాం వస్తాం రండి. నిర్మాకాండం 3వ అధ్యాయము 6వ వచనం. నిర్మాకాండం దేవుడును యాకోబు దేవుడును. కాబట్టి నువ్వు ఎరుగయ్యా, ఏమైనా చెప్పాడు ఎవరు? నేను మీ తండ్రి దేవుడినయ్యా, యాకోబు దేవుడిని, అబ్రహాము దేవుడిని, ఇశ్రాయేలు దేవుడిని. కాబట్టి నువ్వు ఎరుగు, నువ్వు ఇశ్రాయేలు పుట్టినవాడు, కాబట్టి నువ్వు నిజమైన దేవుడిని ఎరుగు అన్నారు. నేను ఆ దేశం వెళ్ళినప్పుడు అబ్రహాము పుట్టింది అక్కడ కాదు. ఎక్కడ పుట్టాడు? దాదాపు ఇజ్రాయెల్, అది ఊరు అనే ప్రదేశం పుట్టాడు. ఆయన విగ్రహాలు అమ్ముకునేవాడు అంటే ఆయన విగ్రహార్థికుడు కాదు ఇక్కడ. అతను దాదాపుగా నేను ఆ దేశం వెళ్ళినప్పుడు గైడ్ని అడిగాను, సుమారుగా అబ్రహాము వచ్చినటువంటి ప్రదేశం నాకు చూపించగలవా? అదిగయ్యా ఆ కనపడదు చూసావా, కొన్ని వేల మైళ్ళు, కొన్ని వందల మైళ్ళు కనపడదు చూసావా, ఆ కొండలన్నీ కూడా ఆయన దాటుకుంటూ దాదాపు ఆ ముస్లిం కంట్రీలో ఊరు నుంచి దాదాపు కొన్ని వేల మైళ్ళు ఆయన నడుచుకుంటూ ఇజ్రాయెల్ దేశానికి, కనాను దేశానికి వచ్చాడు. నిజమైన దేవుడిని ఎరిగినట్లుగా ఇక్కడ అన్నాడు, అయ్యా మోషే, నేను ఇతని దేవుడిని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడిని. చూసావా, అబ్రహాంని ఏర్పరచుకున్నాను, ఇస్సాకుని ఏర్పరచుకున్నాను, యాకోబుని ఏర్పరచుకున్నాను, వారి జీవితంలో మంచి వేరే చేశాను. ఆ యేసోబుని ఏర్పరచుకున్నాను, యేసోబుని ఆ దేశానికి అధిపతిగా చేశాను, నీకు తెలుసా? కాబట్టి నన్ను నువ్వు ఎరుగలేకపోతున్నావు, నువ్వు ఎరుగు అన్నాడు. సజీవుడైన దేవుడిని, జీవముల దేవుడిని, దేవాతి దేవుడిని, యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చేర్చుకున్నట్టుగా చూస్తూ వస్తున్నాం. ఆయన చెప్పాడు దేవుడు, ఆయన ప్రకటించేవాడు, బోధించేవాడు కనుక బోధించాడు. అప్పుడు నిజమైన దేవుడిని తన హృదయంలో చేర్చుకున్నాడు. నేను తండ్రి దేవుడిని అయ్యా, అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని ఎరుగు అని తన మనోనేత్రమును విరిగింపజేసినట్టుగా చూస్తుంది. ఇక లోక జ్ఞానం ఎరుగలేదు, లోక యొక్క స్థితి స్థానం దేవుని ఎరుగలేదు, లోకంలో బలం దేవుని ఎరగలేదు, లోకంలో శక్తి దేవుని ఎరగలేదు, లోకంలో ఆస్తిపాస్తులు దేవుని ఎరగలేదు. అయితే దేవుడు మనోనేత్రములు ఎరిగింపజేశాడు. నీ మనోనేత్రం ఎరిగింపజేసిన కాక
నాడు మోషే కళ్ళు తెచ్చిన ఆ గొప్ప దేవుడు నీ కళ్ళు తెచ్చాడు, నా కళ్ళు తెచ్చాడు. ఈ లోకంలో దేవుని ఎరిగిన వారికి దేవుని ఎరిగినట్లుగా వారి మనోనేత్రములు వెలిగించునుగాక. అన్నాడు. చూస్తా వస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలు. చదవండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె పడిపోయి. చాలు. ఎవరైనా యోహాను ప్రవక్త, దేవుని శిష్యుడు. ఏం చేశాడు ఆయన? ఆయనను చూడగానే, ఈయన సజీవుడైన దేవుని చూడగానే ఈయన చచ్చిపడిపోయాడు. ముట్టాడు, ఆయన లేపాడు. ఇంకో భాగం చూద్దామా? యోబు గ్రంథం, యోహాను సువార్త, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను దేవుని కనులారా చూచి. ఎక్కడ చదువుతున్న భాగమా? అయ్యో అపవిత్రమైన పెదవుల వాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివాసం చేయవాడును. నేను నశింపవలసినది నేను దేవుని కన్నులారా చూచుతిని అన్నాడు. కాబట్టి దేవుని నువ్వు కన్నులారా చూడాలి. అక్కడేదో ఉందని కాదు, ఇక్కడేదో ఉందని కాదు. నువ్వు దేవుని, సజీవుడైన దేవుని కన్నులారా చూడాలని దేవునికి ఇష్టమై ఉన్నది. యోబు గ్రంథం చదవమా? యోబు గ్రంథం 42:5-6 వచనాలు. 42వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. యోబు గ్రంథం. యోబు ఏమంటాడు ఇక్కడ? వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త విన్నాను. ఒకసారి ఆలోచించండి మీరు. ఒకసారి వింటూ ఉంటాం కదా, యోబు కూడా వింటూ ఉంటాం. ఏంటిది? అక్కడ బాగా జరుగుతుందిరా, ఆ కొండకు పోతే, ఆ గుట్టకు పోతే, ఆ కొండకు పోతే, ఆ పర్వతం ఎక్కితే మాకు బాగా ఉంటుందిరా అనుకుంటావు కదా. కానీ నువ్వు కన్నులారా అక్కడికి వెళ్ళి చూస్తావా? చూడట్లా. ఇక్కడ అన్నాడు, నువ్వు చూస్తున్నావు. నేను వినికిడి చేత నిన్ను గురించి, యేసయ్య గురించి ఎరిగానయ్యా, దేవదేవుని గురించి ఎరిగాను, కానీ ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను. కాబట్టి దేవుని యొక్క ఆయన అంతర్గతాన్ని నువ్వు కన్నులారా చూడాలని దేవుని ఇష్టమైనది. చూస్తావా బిడ్డ, సోదరా? నీ జీవితంలో దేవుని కన్నులారా చూస్తే, దేవుని నువ్వు కన్నులారా చూస్తే నీ జీవితము ఎంత బహిర్గతమే చేస్తూపడుతుంది. నేను అపవిత్రుడు అంటావు యెషయా వలె. అంతే ఇక్కడ అన్నాడు, నేను ధూళిలోను పడి చచ్చిపోతున్నానంట. దుమ్ము ధూళి అని తెలుస్తుంది. నీ స్థితి, నా స్థానం అదే. దుమ్ములోనే పుట్టాం మనం. పిల్లలు ఇష్టపడతారా? చిన్నపిల్లలు ఇష్టపడతారా దుమ్ముని? దుమ్ములో పడిన వెంటనే వాళ్ళు ఏమంటారు? దులిపేసుకుంటారు. కాబట్టి దుమ్ములో పుట్టాం మనము. దుమ్ము మట్టి. కాబట్టి మన స్థితి తెలుస్తూ ఉంటుంది. ధూళిలో పడిన నన్ను దేవుడుగా. ఇక్కడ యోబు అన్నాడు, నేను నిన్ను కన్నులారా చూశానయ్యా. అప్పుడు నా బలహీనతలు, నా తొట్టుపాట్లు, నా పతనములు, నా బలహీనత అన్నీ కూడా నాకు కనబడుతూ ఉన్నాయి. చూడగల బిడ్డ, శోధిస్తుందా? లోకంలో నీకు ఏం కానరాదు. లోకానుసారంగా జీవిస్తే ఏం కానరాదు. లోక పద్ధతుల ప్రకారం జీవిస్తే నీకు ఏమీ కానరాదు. నిజమైన దేవుని సన్నిధికి చేర్చుకుంటే, మోషే చేర్చుకున్నట్టుగా నిజమైన దేవుడు నువ్వు హృదయంలో చేర్చుకుంటే, దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే, దేవుని హృదయంలో నీతో మాట్లాడతాడు. అంతేకాదు, నువ్వు ఆయన కన్నులారా చూస్తే ఆయన ఏంటో తెలుసుకుంటావు. ఆయన యొక్క జీవితం ఏంటో చూస్తుంటావు. ఆయన యొక్క ఉన్నతమైన స్థితి ఏంటో తెలుసుకుంటావు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యవాసని నువ్వు ఎరుగుతావు. అంతేకాదు, ఆయన అద్భుతాలు చేసేవాడు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేవాడు నువ్వు ఎరుగుతావు. అంతేకాదు, ఆయన ఉన్న వాటిని లేని వాటిని ఆయన కల్పించేవాడు. ఆయన ఏమి చెప్తే అది జరుగుతుంది అని నువ్వు ఎరుగుతావు. ఎప్పుడంటే నువ్వు దేవుని వద్దకు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని నిజమైన దేవుని హృదయంలో చేర్చుకొని ఆయనను నువ్వు కన్నులారా చూస్తే నీ జీవితం, నీ పతనమైన జీవితం, పాడైపోయిన అసహ్యమైన జీవితం నీకు కనబడుతుంది. సరి చేసుకుంటావు, క్రమపరుచుకుంటావు, దిద్దుబాటు చేసుకుంటావు. నువ్వు దేవుని రాగలిగితేనే నువ్వు చేసుకుంటావు. అక్కడ ఉండి అయ్యేసే క్షమించండి సరిపోదు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా ఆయన మొరపెడితే, దేవా నిజమే మీ వాక్యాలను చూపిస్తూ వచ్చినావు, నేను అపవిత్రమైన పెదగలవాడును, విశ్వాసం ఉంచేనే కానీ నా జీవితంలో అపవిత్రమైన మాలుక నన్ను పాడు చేస్తుంది, నా అపవిత్రమైన జీవితం పాడు చేస్తూ ఉంది. అంతేకాదు ప్రభు, నా జీవితం పాడైపోయింది, నిత్య నాశనానికి పాత్ర అయిపోతుంది, నేను నశించిపోయే దిశలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకుని రక్షించిన దాన్ని విధిగా రక్షించావు ప్రభా. నా పతనమును బలహీనతను క్షమించు ప్రభా.
లోకానుసారంగా జీవించే జీవితం జీవించాను ప్రభా, నన్ను క్షమించు. లోక పద్ధతుల ప్రకారం జీవించాను ప్రభా, నన్ను క్షమించు. లోక మనుగడ ప్రకారం నేను జీవించాను ప్రభా, నన్ను క్షమించు. లోక మర్యాద ప్రకారం నేను జీవించాను ప్రభా, నన్ను క్షమించు. ఎప్పుడు వస్తావు అప్పుడే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన అందరిని చూసిన వాడు, అందరి వాడు, అందరి హృదయ ఆలోచన తలపరిగిన వాడు. నేను నిజానికి ఈ స్థితిలోకి రావాలని నాకు ఇష్టం లేదు ఈరోజు. నేను ఎక్కడ కనిగిరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నిన్న ఒక ఎస్కార్ట్ వెళ్ళాము. ఒక మోటార్ సైకిల్ దొంగలు తీసుకొని కనగిరి నుంచి కావాలని తీసుకెళ్ళి కనిగిరిలో వదిలిపెట్టాం. అక్కడి నుంచి మళ్ళీ కావాలని వదిలిపెట్టాం. అక్కడి నుంచి ఆయన మీరు అది బుచ్చిపోయి అది చేసిరండి అన్నాడు. అప్పుడు దేవుడు నేను అయ్యా రేపు ఆదివారం నన్ను మీరు జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాను. కాబట్టి ఆదివారం కూడా నాకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. నేను సాయంకాలం వాళ్ళు ఉదయం ఫోన్ చేసి చెప్పారు నాకు, అన్న మీరు ఈరోజు చెరుకుంపాలెం వెళ్ళాల్సి వస్తుందేమో మన ఊర్లో వరకైనా. సరే సాయంకాలం చెప్తున్నాయా నా పరిస్థితి ఇది అటు ఇటు ఉందా అన్న. అంటే అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను సాయంకాలం నేను పోలేను బ్రదర్, నేను ఏదో ఒక పని మీద బయటికి పోవాల్సి వస్తుంది, రేపు వీలవుతుందో కుదరదో అని చెప్పాను. అనుకొని పోయాను. నేను పోయిన తర్వాత దేవుడు నా హృదయ ఆలోచన దేవుడు, నా అంతరంగ లేని దేవుడు, నేను మందిరానికి వెళ్ళాలి, మందిరంలో కూర్చోవాలి, మందిరంలో దేవుని కృపను బట్టి దేవుని మందిరంలో వాక్యం వచ్చిన శ్రమ బాధ, ఈ శ్రమ నేను తట్టుకోలేను ప్రభువా, నన్ను ఎక్కడైనా మందిరాన్ని చేర్చు అని ఈ అడ్డాన్ని తప్పించు అనుకున్నాను. కాబట్టి అక్కడ ముగ్గురు వెళ్ళాం. ముగ్గురులో ఇద్దరిని ఆ చూసి మాకు పంపించారు. అతన్ని ఏఎస్ఐని పంపించేయండి, అతను రేపు పేరు చూసుకొని వస్తాడులే, అతను మందిరానికి చర్చ చూసుకొని వస్తాడులే పంపించాడు. నేను ఇంటికి వచ్చి 11 దేవుని స్తోత్రం. ఫోన్ చేశాను ఇష్కోల్ మందిరానికి, బ్రదర్ నాకేమైనా స్థానం ఉందా, ప్రభు పని పరిచర్యకి ఏమైనా స్థానం ఉందా, ఉండి నన్ను పంపించు బ్రదర్, మీకు చెప్పిన పదార్థాలు ఎవరు పేరుకి వేయలేదు, మీరు వెళ్ళండి అన్నాడు. దేవుని స్తోత్రం. దేవునికి అపారమైన కార్యం మనం ఎరగలేం. ఆయన ఉన్నవారిని వేరే ఉన్నదే చేస్తూ ఉంటాడు. నేను అనుకున్నానా, నువ్వు ఊహించానా? నేను అనుకున్నది వేరు, ఊహించింది వేరు, అంత వేరు. కానీ నా తలంపులు నా ఉద్దేశం అన్నీ వేరు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటి? నన్ను అక్కడి నుంచి తీసుకొని అడ్డంకులు తప్పించి నన్ను తీసుకొచ్చి అప్పుడు అడ్డంకులు మొత్తం తప్పించేసి ఇంటికి తీసుకొచ్చి దేవుని మందిరంలో దేవుని సముఖంలో కూర్చొని దేవుని వాక్యం బోధించే ఒక సాధనంగా నన్ను ఉపయోగించాడు. ఇరగల బిడ్డ ఉన్నవాడిని లేనివాడిని ఆయన మరణించేవాడు, జీవింపచేవాడు ఆయనే, అద్భుత ఆశ్చర్యకాలు చేయవాడు ఆయనే, ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆయన పేరు, మహా అద్భుతకరుడు. నీ జీవితం ఆయన రాగలిగితే, ఆయన కనులాలను చూడగలిగితే, నీ పత్రమన్నీ కూడా నువ్వు ఒప్పుకుంటే, నీ బలహీనత ఒప్పుకుంటే, నేను అడిగాను ఒప్పుకున్నాను, ప్రభువా నేను దూరంగా ఉన్నాను, వెళ్ళని చెప్పాను, నన్ను క్షమించు అని అడిగాను, నన్ను ప్రాధాయపడుతూ ఉన్నాను, దూరంగా ఉన్నాను ప్రభు అని చెప్పాను, దూరంగా లేకపోతే ప్రభు పరిచర్యకి వెళ్ళలేకపోతున్నాను, ప్రభు నన్ను క్షమించు అన్నాను, నాలో బలహీనతలు పడుతున్నాయి ప్రభు, నన్ను క్షమించు అన్నాను. ఈరోజు బల తీసుకోవాలంటే నేను దూరంగా నన్ను రాలేనయ్యా, ఈరోజు పంపించు అని చెప్పాను. నన్ను క్షమించు ప్రభు దూరంగా ఉన్న ప్రదేశంలో అని దేవుడిని క్షమాపణ కొరితే దేవుడు సమస్తము సమకూర్చి జరిగించేవాడు కనుక. రోమపత్రిక 8:23 అన్నాడు, దేవుడిని ప్రేమించే వారికి, దేవుని సంకల్పంతో నడిచే వారికి మేలుగులుగా ఈ సమస్తమును సమకూడి జరుగుతూ వస్తూ ఉంటాడు. నువ్వు మేల్కో, నీ హృదయాన్ని మేల్కో, దేవుడి వైపు చూడు, కన్నులారను చూడు, నీ బలహీనతలు ఒప్పుకో, నీ తొట్టుపాట్లు ఒప్పుకో, అప్పుడే దేవుడు నీ ఎట్లా గొప్ప కార్యములు, బహు గొప్ప కార్యములు చూస్తూ ఉంటావు. ఆయన చేసే మేలు ఉపకారాలను చూసేదనగా ఉంటావు. ఇక్కడ మోషే చేర్చుకున్నాడు. మోషే నిజమైన దేవుణ్ణి అంగీకరించాడు, కళ్ళు ఏర్పడ్డాయి, తన పాప బలహీనతని కూడా ఒప్పుకున్నాడు. అయితే దేవుని కన్నులారా చూసే ఉంటాడు. అప్పుడు యోబు వలె తన యొక్క పాత్ర బలహీనతని కూడా, అయ్యా 40 ఏళ్ళు ఫరో ఇంట్లో ఉన్నాను, అన్నీ అనుభవించాను, ఉపయోగం లేదు, నా శక్తి, నా జ్ఞానం, నా సర్వజ్ఞానం ఎరిగిన నన్ను సర్వజ్ఞాన దేవుడు నన్ను ఎరిగావు, నేను చదువుకున్నాను, బలమైన వాడు అనుకున్నాను, ఆస్తి ఉందనుకున్నాను, ఐశ్వర్యం ఉందనుకున్నాను, రాజు అనుకున్నాను, కానీ నాకు ఏమీ పని చేయలేదు. 40 ఏళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నేను మదన మేపుతూ తిరుగుతూ ఉన్నాను, ఇది కూడా నాకేం పని చేయలేదు. నిజమైన దేవుడిని ఎరిగినట్లుగా నా మనోన్నతులు వెలిగింపజేసిన గొప్ప దేవా మీకు స్తోత్రం అని ఎప్పుడైతే తన దేవుని వద్దకు వచ్చాడో అప్పుడే దేవుని ఎరిగాడు. తర్వాత తన జీవితంలో మేలు ఉపకారాలు అద్భుతాలు చేశాడు. నైలు నదిలో నుంచి ఇజ్రాయెల్ నడిపించిన మీరు చూస్తే ఆశ్చర్యపోతావు, మీరు ఊహిస్తూ ఉంటావు, అది నిజమా అంటావు. రండి చూస్తాం, వాళ్ళకి పోయి నిజమైన చరిత్ర చూద్దాం రండి, చరిత్ర చెబుతుంది నిజమైన సంఘటన. ఆశ్చర్యం, ఆ నిలబడితే అది పాయలైపోయింది, అట్లా వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద చేశారు, ఆ దాంట్లో ట్రైన్ బస్సు వెళ్తూ ఉంటాయి. ఈ ఎండింగ్లో మనం అడుగు పెడతాం ఆ నైలు నదిలో, అవతల పక్క ఇజ్రాయెల్ పోయిన దాచిన ఆ చివరి పోయిలకి మన పైకి వస్తాం, పైన నీళ్లు ఉంటాయి, కనపడదు. ఆశ్చర్యం. కాబట్టి మనకు బుద్ధి కలగాలనే దేవుడు ఉంచాడు, అక్కడక్కడ ఉంచాడు. మనం చూస్తా వస్తే యోబు కనులా చూశాడు, తన పతనములు బలహీనతలు తను ఒప్పుకున్నట్టుగా చూస్తాం. ఒప్పుకుందామా? లోకంలో ఉన్నాం, విశ్వాసులమే, దేవుని సన్నిధికి వచ్చాం, లోకం లాగుతుంది, లోక ప్రభావం లాగుతుంది, లోక పెద్దలు లాగుతున్నారు,
లోకంలో పద్ధతులు లాగుతున్నాయి, లోక ఆచారాలు లాగుతున్నాయి, లోకంలో ఆచారాల పద్ధతులు లాగుతున్నాయి, లోకంలో కులం లాగుతుంది. ప్రభువా నన్ను క్షమించు. నిన్ను కనులారా చూస్తున్నాను, నీ వాక్యము ద్వారా చూస్తున్నాను. మా పితరులు చూశారు మిమ్మల్ని, మా బలహీనత ఒప్పుకున్నారు ప్రభు. నన్ను క్షమించు, నన్ను కనుగరించు. యథార్థంగా అసలులో మనం సిద్ధపడేవారుగా ఉంటున్నాను. ముగింపులోకి వద్దామండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18 వచనం చదవమ్మా. 2 పేతురు 3:18. రెండో పేతురు 3:18 చదవండమ్మా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆ, అనుగ్రహించు దేవుడు అనుగ్రహించే కృపయందును జ్ఞానవంతుడు జ్ఞానమందును మీరు. పొందుడి. కాబట్టి ఎక్కడ వేసిన కొంగలు అక్కడ కాదు, ఎక్కడ వేసిన కొంగలు అక్కడ ఉండదు అవసరంలా. నేను పుట్టిన ఊర్లో, నేను చదువుకున్న ఊర్లో, నేను పెరిగిన ఊర్లో, నేను ఉద్యోగం చేసిన ఊర్లో, ఎక్కడ వేసిన కొంగలు అక్కడ కాదు ఉండేది. నువ్వు ఎదుగు దేవుని కృపయందును జ్ఞానమందును నువ్వు ఎదగాలి. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో మొరపెడితే, దేవుని సన్నిధి చూస్తూ వస్తే, నేను ఆయా దేశాల ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఏం పని లేదా నీకు అంటారు రేష్కల్ మందిలో ఒక సహోదరి. నాకు అన్ని పనులు ఉన్నాయమ్మా, ముస్లాం కావుంటుంది అప్పుడు. నీకేం పని లేదయ్యా, ఈ ఊరే అడిపోతావు, ఇటు పోతావు దేశం తిరుగుతాడు. భగత్ సింగ్ గారి సహవాసంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు తిరగకపోయినా కనీసం భారతదేశంలో ఉన్నటువంటి గిన్నీస్ బుక్లో ఎక్కి తెలుసు నీకు. మన సంఘాలు అన్ని సంఘాలు ఎక్కడ లేవు, అందుకనే గిన్నీస్ బుక్లో ఎక్కింది మన సంఘం, మన భగత్ సింగ్ సంఘం. కనీసం ఈ ప్రాంతంలో ఈస్ట్ గోదావరి పోతే ఆడ చూడాలి, నెల్లూరు పోతే ఆడ చూడాలి, లేకపోతే మన ఏదో గారు ఆ ఊరు పోయేది ఊరు కర్ణాటక మాచర్ల పోతే మాచర్ల చూడాలి. మాచర్ల పోతే ఒక ఆమె అడిగింది బాబు మందిరానికి పోతే, అయ్యా యోహానన్న నా భార్య బాగుందయ్యా. ఆశ్చర్యపోయా, యోహానన్న భార్య బాగుందయ్యా, వాళ్ళు ఉన్నారయ్యా, ఇల్లు ఏమైనా కట్టినారా, వాళ్ళు కట్టుకున్నారయ్యా, వాళ్ళు కట్టి బొగ్గు నడుస్తుందయ్యా అడుగుతుంది. వాళ్ళతో పాటు సేవ చేస్తున్నాం ఆమె ఇప్పుడు అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళ సహవాసం, వాళ్ళ ప్రేమ అనేది ఎదగాలంటే ఇక్కడుండి తెలుస్తుందా నీకు, అక్కడుండి తెలుస్తుందా నీకు? నీ కులంలో ఉంటే తెలియదు, నీ మతంలో ఉంటే తెలియదు, నీ ప్రాంతంలో తెలియదు. నువ్వు గనక సమయం ఇచ్చి దేవుడు సమయం ఇచ్చి నేను కనుక చూడడానికి అవకాశం ఇస్తే ఈ దేశంలో ఈ ప్రపంచంలో దాదాపు 300 సంఘాలు పైన మంది ఒక్కో సంఘం చూడగలిగితే హ్యాపీయెస్ట్, నీకు సంతోషపడతా ఉంటాను. అప్పుడు నేను అప్పుడు ఉద్యోగం వెళ్ళినప్పుడు ఆ సంఘాలు కలిపేస్తాను. ఇది ఇంకోటి వచ్చి కాబట్టి మీ సంఘాలు కలుపుతాను. దేవుడు ఇచ్చే సమయం, దేవుడు స్తోత్రం. అయితే కనిగిరి వెళ్దాం అనుకున్నాను. కనిగిరిలో కనిగిరి చుట్టుపక్కల చాలా ఉన్న సంఘాలు అక్కడ వాడబడదాం ఇష్టపడ్డాను అనుకున్నాను. కానీ ఎందుకో దేవుడు అది కాదు నేను నియమించబడి నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించాడు. ఇక్కడ దేవుడి కృప యందును జ్ఞానమందును మనం అభివృద్ధి పొందాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, అభివృద్ధి పొందాలి. జ్ఞానమందు కృప యందు మనం అభివృద్ధి పొందాలి. రండి నిర్మాకాండం 3వ అధ్యాయం 11వ వచనం. నిర్మాకాండం 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. అందుకు మోషే, ఆ, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఆ, ఇశ్రాయేలీయులను ఆ, ఐగుప్తులో నుండి తోలుకొని ఓటకును ఎంతటి వాడనని ఏంటంట దేవునితో అనగా, ఏంటంట మళ్ళీ చదువు ఒకసారి. నేనెంతటి వాడను అని. అప్పుడు దాకా నేను బలవంతుడిని, శక్తిమంతుడిని. అక్కడ ఒక పై చంపేశాను, ఇక్కడ వచ్చి నాకేం పని లేదు, నాకు శక్తి సామర్థ్యం. తన శక్తి సామర్థ్యాన్ని నమ్ముకున్నాడు ఈ మోషే. దేవుని సన్నిధికి వచ్చి ఏమన్నాడు, నేనెంతటి వాడిని, నా జ్ఞానం ఎంతది, నా శక్తి ఎంతది, నా బలం ఎంతది, నా ఆస్తి ఎంతదయ్యా, నా ఉద్యోగం ఎంతదయ్యా, అన్నీ నువ్వు ఇచ్చినాయే కదా ఈ లోకంలో, నాకు ఏమున్నాయి ప్రభు, నేను ఎంతటి వాడను. నేను దేవుని సన్నిధికి వచ్చి నేనెంతటి వాడను అంటే తగ్గింపు స్వభావం నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో గర్వం ఉంటే అంచేస్తాడు దేవుడు. ఒక ఆయన మన ఈ మధ్యకాలంలో ఒక ఆయన పిచ్చోడైపోయాడు అని అంటాడు. ఈ మధ్యకాలంలో ఈ ఏరియా మొత్తం ఒక ఆయన ఒక నాయుడు, ఆయన పేరు గుర్తురాడు నాకు కూడా. ఏ దేశం ఆ దేశం తిరిగి నేను ముఖ్యమంత్రి అవుతాను అంటుంటాడు. ఏమన్నా పేరు గుర్తురాట్లేదు, యూట్యూబ్లో వస్తుంటుంది. వాళ్ళు అతను అక్కడ తిరుగుతూ వచ్చాడు, పిచ్చోడైపోయాడా అంటాడు. గర్వించాడు, పతనం అయిపోయాడు. ఎవరి గర్వం వారిని పతనం చేయను. రాజకీయ నాయకుడు ఎదగాలి, గర్విస్తే పడిపోతున్నారు వాళ్ళు అంతే. రాజకీయం చూస్తున్నాం ఈ దినాలలో, గర్వం పతనం కారణం అవుతుంది. ఇక్కడ చూస్తా వస్తే నేను ఎంతటి వాడినయ్యా, తగ్గింపు స్వభావం నీకు ఉండాలి. నీకు తగ్గింపు స్వభావం నీకుంటే, వినయ స్వభావం నీకుంటే, విధేయత స్వభావం ఉంటే మేలైన దాన్ని నువ్వు చూస్తావు, అద్భుతాలను చూస్తావు, ఆశ్చర్యం చూస్తావు. ఉందా బిడ్డ, సోదరా, నీ జీవితంలో తగ్గింపు స్వభావం ఉందా? ఎవడు తగ్గించుకుంటాడో వాడిని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ఎవడు హృదయపరంగా తగ్గించుకుంటాడో దేవుడు వారిని హెచ్చిస్తాడు. భౌతికంగా ఆత్మీయంగాను వాడిని హెచ్చించేవాడుగా కనబడుతుంటాడు. బిడ్డ, సోదరా,
ఆత్మీయ సంఘాలు పడిపోతానికి కారణం ఏంటంటే ఆత్మీయ గర్వం. ఆత్మీయ సంఘాలు, భక్తిగా సంఘాలు పడిపోవడానికి కారణం ఏంటంటే ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం అనేటువంటిది, అతిశయం అనేటువంటిది సంఘాల్లో చేరుకొని ఇవన్నీ కూడా పతనమైపోతున్నాయి, ఆత్మీయంగా పతనమైపోతున్నాయి. మనం బుద్ధి తెచ్చుకుందాం, యుగాంతమైన మనం ఉన్నాము, మన విశ్వాసం మనం కాపాడుకుందాం, ఆత్మీయంగా మనం ఎదుగుదాం. ఆత్మీయ మీరు ఎదగండి, ఆత్మీయ బలమందండి, ఆత్మీయ కార్యాలు మీరు చేయండి. క్రీస్తు యేసునందు మీరు కృపయందును జ్ఞానమందును మీరు అభివృద్ధి పొందండి అన్నారు. కాబట్టి నీ అంతా నువ్వు తగ్గించుకుంటే, నా అంతా నేను తగ్గించుకుంటే, మనంతా మనం తగ్గించుకుంటే హెచ్చైన జీవితాన్ని నువ్వు చూస్తావు, హెచ్చైన జీవితాన్ని నువ్వు చూస్తావు, మేలైన జీవితాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. ఇక్కడ అన్న మాట చూస్తూ వస్తే తన గురించి తను ఎరిగాడు ఎవరు? మోషే. అప్పుడు దాకా నేను అందులోని ఇందులోని అన్నాడు, ఇప్పుడు నేను అందులోనయ్యా అన్నాడు. రెండు బాగా చూద్దామా? చూద్దాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. హోషేయ 7:9 తీయండి బైబిల్. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఎఫ్రాయిం జీవితం కనబడుతుంది. 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీతో చదివించాలని అవుతున్నాను నేను. హోషేయ 7:9 కనబడట్లేదా? మీ బైబిల్ లేదా? తీయండి, చదువు చదువు పెద్ద చదువు. అన్యులు అతని బలమును మింగివేసినని తనకు తెలియకపోయాను. ఎవరంట? ఎఫ్రాయిము, దేవునికి ఇష్టడు, దేవుని బిడ్డ, దేవుని యొక్క స్వకీయ సంపాద్యం. దేవుని యొక్క స్వకీయ సంపాద్యానికి అన్యులు అంటే దేవుని ఎరిగిన వారు అని అర్థం. అన్యులు అంటే ఆ కులం, ఆ మతం, ఆ ప్రాంతం కాదు. దేవుని వాక్య వెలుగులో చూస్తూ వస్తే అన్యులు అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరుగని అన్యజనుల వలే అని కీర్తనలో చెప్పాడు. కాబట్టి దేవుని ఎరిగిన వారు దేవుని ఎరిగిన వారి యొక్క బలాన్ని మింగివేస్తున్నారు. వాళ్ళకి తెలియట్లా. అదే అన్నాడు ఎఫ్రాయిము, నీ జీవితం చూడు, నువ్వు విశ్వాసవే, దేవుని బిడ్డవే, నీకు దేవుని ఎరిగిన వాడు, దేవుని ఎరిగిన నీ యొక్క బలాన్ని, నీ తెలివిని, నీ శక్తిని వాళ్ళు మింగివేశారని నీకు తెలియలేదయ్యా, నీకు తెలియలేదు. నీ తల్లిదండ్రుల గురించి చూసావు, నువ్వు తీసుకోలేదు, ఇంకా నేను నలవాడిని అనుకున్నావు నువ్వు అంటున్నాడు. కాబట్టి ముసలోడు అయిపోయావు, నువ్వు పెద్దవాడు, నువ్వు ఆత్మీయం పెరిగిన వాడివే, కానీ నువ్వు తలనెసిన వాడిని మర్చిపోయావు, నీ తలనెసిన మర్చిపోవకు అన్నాడు ఇక్కడ. అంటే అన్యులు, అన్య సాంప్రదాయాలు, అన్య పద్ధతులు అనేటువంటివి విశ్వాసుల జీవితాన్ని పతనం చేస్తున్నాయి, అవి పతనం చేస్తున్నాయి, బలహీనపరుస్తున్నాయి. ఎగ్జాంపుల్ చెప్పనా? నా జీవితంలో దేవుని నమ్మాను, దేవుని సువార్త బోధిస్తూ ఉన్నాను. ఓ దినం మా అయ్య చచ్చిపోతూ ఉన్నాడు. శనివారం పూట, శనివారం అయ్య మధ్యాహ్నం ఫోన్ చేశాడు, బ్రదర్ అన్న మీ నాన్న చచ్చిపోతున్నాడు, నీళ్ళు కాదు మిగట్లేదు, రారా బాబు నువ్వు ఎందుకు ఎక్కడ ఉన్నావు అంటాడు. నాకు ఆదివారం పరిచర్యకి వేశారు, ఆదివారం పరిచర్య గుళ్ళాపల్లి వెళ్ళాలి, ఆదివారం పరిచయం చూసుకోవాలి. నేను పరిచయం ఇంపార్టెంటా లేకపోతే ఇది? ఈరోజు అదే పరిస్థితి. నాకు పరిచయం ఇంపార్టెంట్. దేవుని నా పని సొంత పైన పక్క పెట్టాను, దేవుని పని ఇంపార్టెంట్. దేవుని పని చేస్తే దేవుని నా పని చేస్తాడు, అదే భయం నాకు. కాబట్టి దేవుని పని చేయాలి. నేను అక్కడికి వెళ్ళాను. నేను వెళ్తూ శనివారం పూట చెప్పాను, నేను ఈరోజు రాలేను. సరే ఏమనే, దేవుడు నా మీద అపరింద వేయకుండా, నన్ను అన్యుల పాలు చేయకుండా, అన్యులు నా మీద రే ఎదవా ఏం విశ్వాసం అనేది, ఏమిటి నువ్వు, నీ తండ్రి చనిపోతే నన్ను పిలిస్తే రావా నువ్వు అని నా మీద అపనింద వేసి నన్ను తిట్టకుండా ఉండడానికి నేను దేవుని మొరపెట్టా. ప్రభువా, శనివారం పూట నాకు ఇంటికాడ నుంచి ఫోన్ చేస్తున్నాడు, మయ్య చచ్చిపెట్టున్నాడు, నేనేమో రేపు సువార్త చేసుకోవాలి, పరిచయం చేయాలి, దేవుని పని పరిచయం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళి మా నాన్న నేను చేతులు చూసి నా చేతులు చనిపెట్టి చేయి ప్రభువా, నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు ప్రభువా, నీ చిత్తమైతే అని ప్రభు నా మనాలకిచ్చాడు. మా వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను ఆదివారం పరిచయకి వెళ్ళాను, పరిచయకి పోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఇట్లా భోజనం చూస్తూ ఉన్నాను, ఫోన్ చేస్తూనే ఉన్నారు. దేవుని వాక్యం భోజించి అయిపోయిన తర్వాత భోజనం చేసి నేను నిదానంగా 2 గంటల 3 గంటల ఇంటికి వచ్చాను. మా అయ్యనంత మాట్లాడాడు, నా చేతులు చనిపోయాడు. అపనింద వేయకుండా దేవుడు కాపాడాడు. చూసావా? అన్యులు నా మీద అపనింద వేయకుండా. మరొక కోణం, అక్కడ కోణం చెప్తానండి. అక్కడ నామకార్థ క్రైస్తవులు ఆ ఏరియాలో ఊర్లో విగ్రహాదులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. మరొక వాళ్ళు శత్రువు యొక్క తలంపులు చూడండి, శత్రువు ఉద్దేశం చూడండి.
వీడిని ఎలాగైనా సరే బలహీనపరచాలి, వీడిని ఎలాగైనా సరే ఆ దేవుని మార్గాన్ని తొలగించాలి. కాబట్టి మా సాంప్రదాయం ఉంది మా కులంలో, మా 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 ఊర్లో, మా ఊరి సాంప్రదాయం ప్రకారం మీ అయ్యకి పాడి కట్టాల్సిందే, పాడి పైన కూర్చోబెడాల్సిందే, నువ్వు వెళుతూ తీసుకెళ్ళి ఆడు కూర్చోబెడాల్సిందే, ఆడు నువ్వు మాట్లాడాల్సిందే, రే అయ్యా లేరా బాబు అని వాడిని పిలవాల్సిందే. బాగా తాగొచ్చారు, బాగా తాగొచ్చి నిలబడి ఉన్నారు. ఊరంతా వచ్చారు. మా భార్య అయితే కొడతదేనా, నేను కొడతారండి అంటది, నేను కొడతారని చంపేస్తారండి, ఏంది నువ్వు ఇటున్నావు అంటది. సరే దేవుడు గొప్పవాడమ్మా, దేవుడు కనికరం గలవాడు, ఆయన గొప్ప కార్యం మనం చూడలేము. సరే నేను స్థిరంగా ఉంటే, స్థిరమైన మనసు ఉంటే దేవుడు సహాయం చేస్తాడని చూస్తా వస్తాను. అదే మన మనసులో ఉంది. ఈలోపు అతను మా నాన్న బాప్టిస్ట్ చర్చికి వెళ్ళిన విశ్వాసి, నేను ఒంగోలు చర్చి ఇసుకలు ఫోన్ చేశాను. వాళ్ళు ఇసుకల నుంచి ఒక పెట్టి తయారు చేసి నాకు పంపిస్తూ ఉన్నాను. ఏం జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళేమో అది ఇది అని ఊరంతా వచ్చింది, కులం అంతా వచ్చింది, మతం అంతా వచ్చింది, వచ్చి మొత్తం అది ఇది అన్నారు. నేనేమో మన గురించి దేవుడు ప్రార్థన చేస్తున్నాను. అది ఆల్రెడీ బాక్స్ వచ్చేస్తుంది వాళ్ళు. మా అయ్య విశ్వాసి, ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయనను నేను క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం నేను ఆయన్ని సమాధి చేస్తాను, మీకు ఇష్టమా? అప్పుడు పెట్టొచ్చింది, పెట్లో పెట్టాము, ఇది దాని కూలింగ్ కోసం అది బాక్స్లో పెట్టేసాం, మీకు ఇష్టమా? ఊరంతా అయిపోయింది. సరే కొడతానికి వచ్చారు వాళ్ళ దేవుడు. వాళ్ళలో ఒక విశ్వాసి ఉన్నాడు, ఒక విశ్వాసి. ఆ విశ్వాసి, నేను ఉన్నాను నీ పక్కన, ఇంత గొప్పవాడు చూసే దేవుడు. నేను బలహీనపడినప్పుడు నన్ను బలపరుస్తానికి ఒక విశ్వాసాన్ని తీసుకొచ్చాడు పక్కన, వచ్చి నన్ను ధైర్యపరిచాడు, తట్టాడు. నువ్వు బలహీనపడబాక, క్రీస్తు బోధను బోధించే నువ్వు బలహీనపడితే అపవాది నీ మీద నీ మీద అపనింద వేస్తుంది, ఊరంతా నీ మీద అపనింద వేస్తుంది. కాబట్టి వాడు ఊరు ఆచారానికి పద్ధతులకు వాడు లోనిగా పోయాడు, కాబట్టి వాడు అపనింద వేస్తుంది, జాగ్రత్త అని ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఆత్మ నా పక్కన వచ్చాడు, నేను ఉన్నాను నీ పక్కన బ్రదర్, నేను ఉంటాను బ్రదర్, నేను ఉంటాను. నేను స్తోత్రం. మా నాన్న సాంప్రదాయం ప్రకారం కాదు, మా క్రిస్టియన్ సాంప్రదాయం ఆయన అనుకున్నది సమాజం చేయడానికి ఇష్టపడతా వచ్చాడు దేవుడు. కాబట్టి లోక సంప్రదాయం, లోక పద్ధతులు, లోక మనుగడ, లోక ఆచారాలు, లోకల యొక్క మనుషుల యొక్క ప్రభావము, పెద్ద మనుషులు ఇంకొకరు కావచ్చు, లోకంలో మనుషుల యొక్క ప్రభావం నీపై పని చేయకుండా చేస్తుంది. కాబట్టి సరి చేసుకో. ఎన్నిసార్లు పడిపోయి ఉంటావు, ఎన్నిసార్లు నీపై పనిచేసి ఉంటుంది. నా ఇంట్లో జాగ్రత్తకి పోతూ ఉంటే సుబ్బారెడ్డి గారు అన్నాడు, మీరు నన్ను ఇంట్లో జరాలనుకున్నా అంటే ఇప్పుడు రమ్మంటా ఉన్నాడు. నేను ఒకరోజు చూశాను, నాకు మంచి రోజు అంటే 3 అంకె, నాకు మంచి ఇష్టం 3 అంటే లేదా 7 అంటే. బైబిల్లో రాయబడి మంచి కదా అయింది, కాబట్టి ఇష్టపడుతుంది. 3వ తారీఖు 3వ తారీఖు ఇంకాను అన్న 3వ తారీఖు అన్నాను అన్న, అవునా అన్నాడు. సరే వస్తానులే అన్నాడు. చూసి ప్రార్థన చేద్దాం, ప్రపంచమే నాకు ఇప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తాను, అతనికి ఇష్టమేనా అన్నాడు. రెండోసారి బుద్ధి వచ్చింది నాకు, అరే నేను తిథులని డేట్స్ని లెక్కిస్తాను, గలతీలు రాసిన పత్రిక గుర్తొస్తూ ఉంది నాకు. మీరు దినాలు కాలాలు మాసాలు మీరు లెక్కిస్తున్నారు, మీరు బలహీనలు కారా? హృదయం నాకు తర్తం ఉంది. మీరు దినాలు కాలాలు లెక్కిస్తున్నారు, తిథులు అక్షరాలు చూస్తున్నారు, మీరు బలహీనలు కారా? 3 అంకె మంచిది, 3 రా నువ్వు కోరుతున్నావు, నువ్వు బలహీనవు కాదా? హృదయం కొడతావు. ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రార్థన చేశాను. అన్న నువ్వు ఏ దినమున నా ఇంటికి వస్తావు, ఆ దినమున నా ఇంట్లో ప్రతిష్ఠించుకుంటాను, నా ఇంట్లో నేను చేరతానన్నాను. సరే పలానా రోజు వస్తాను పో. ఆ రోజు ఏమవుతు అమావాస్య జాతర ఇల్లు మంగళవారం. ఏమైనా జాతర మంగళవారం అమావాస్య. మా అత్త వచ్చింది చిన్నగా, అరే అప్పుడు మంగళవారం అయ్యా, అదే శనివారం, అది మంగళవారం దాంతోపాటు అదే అమావాస్య అయ్యా. శత్రువు విశ్వాసం కూడా లేపుతుంది, అప్పుడు విశ్వాసం కూడా లేపి, తెలుసా నీకు మంగళవారం, ఇంకో రోజు అడుగు. ఏంది అడిగేది? దేవుడు ఇచ్చిన మేలు, దేవుడు ఈరోజు మంచిది అంటే ఇది చెడ్డది నువ్వేంటి అట్లమ్మా, నేనేంటి అట్లమ్మా? దేవుడు ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి తిథులు, దినాలు, మాసాలు, కాలాలు లెక్కించే సోదరా, లోకంలో నువ్వు బలహీనలైపోతున్నావు. దేవుడు ఇచ్చిన మంచి రోజు ఏదైనా సరే నీ కార్యం నెరవేర్చు, దేవుడిని సహాయపడతా ఉంటాడు. దేవుడు ఏ సమయం సరే నీకు నీ పని చేసుకో, దేవుడు పని జరిగిస్తాడు నీలో. దినాలు కాలాలు కాదు. నువ్వు దేవుని వైపు చూడు. నేను వెళుతున్నాను ప్రభా, ఈరోజు బొంబాయి వస్తా ఉంటే ఒక ఆమె నల్ల బండి వేసుకొని తిరుగుతున్నాడు, ఆగానా? ఒక ఆమె ఇంకొక ఆమె అది ముస్లాం అవుతుంది, ఆగానా? లేదే. నా పని నేను జరిగిస్తాను, దేవుడు వెళ్తున్నాను, దేవుడు నాతో ఉన్న అడిగే కదా. నాకు ఇప్పుడు వాగ్దానం ఏంటి? నాకు ఇది సంవత్సరం నాకు వాగ్దానం ఏంటండి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నువ్వు రుజువు చేస్తే కదా అయ్యా అనేది మోషేకి ఇచ్చిన వాగ్దానం. మా కానడం నువ్వు రుజువు చేస్తే కదా నేను ఎరిగేదంటే, ఇలా 8 సంవత్సరాల్లో అన్ని లోక ప్రభావం నాకు గమనించిన నన్ను తీసుకెళ్తున్నాడు.
దేవుని వాక్యం బోధిస్తున్నాడు, పాటిస్తున్నాడు. ఆయన గొప్పవాడు, ఎరుగు, ఆయన లోతుగా ఎరుగు, ఆయన కార్యాలు నువ్వు చూస్తూ ఉంటావు. నేను ఎంతటి వాడిని తగ్గించుకో, నీ తగ్గింపు స్వభావం నేను హెచ్చింపు చేస్తుంది. కాబట్టి నిన్ను అన్య సాంప్రదాయాలు, పద్ధతులు, దినాలు, కాలాలు అనేవి నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, బలహీనపరుస్తున్నాయి. ఆత్మీయంగా ఎరుగు, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకో, సరి చేసుకో. ప్రభువా, నేను వీటిని జయించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని నాకు ఇవ్వు. నా సన్నిధి తోడుగా వస్తానని చెప్పినావే, నీకు కుడిపక్క నేను ఉంటానని చెప్పినావే. ప్రభువా, వీటిని జయించడానికి కావాల్సిన నాకు జ్ఞానం, వివేచన, తెలివేము, నేను నిర్భయంగా నడవగలడానికి నాకు సహాయం చేయి ప్రభు అని అడగలవా బిడ్డ సోదరి? అయితే నువ్వు అడిగితే ఎఫ్రాయిమును బలపరిచిన ఆ దేవుడు నీకు బలపరుస్తూ ఉంటాడు. సంసోను సంసోను ఏమంటున్నాడు? గోధుమ సాటు తాక్కున్నాడు. నేను బలహీనుడు, నేను ఎటుపోతాను అని కొట్టలేను అనుకున్నాడు. అరే లే బలహీనుడా, బలమైన సొలొమోను లే, నువ్వు సంసోను లే, నువ్వు బలమైన సూర్యుడు లే, పని చేసిపో అన్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ని తీసుకెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి నీలో ఉన్న శక్తి సామర్థ్యం తెలియదు, నువ్వు మొరపెడితే తెలుస్తుంది. దేవుడు నీలో శక్తి సామర్థ్యం లేపుతాడు, నేను సామర్థ్యంగా ఉపయోగించుకుంటాడు, నీలో బలహీన తొట్టుబాట్లు తీసివేస్తాడు. బలమైన సాధనంగా, బలమైన ఆయుధంగా, బలమైన వ్యక్తిగా నిన్ను తన సంఘంలో, తన సమాజంలో నిలబెట్టేవాడుగా ఉంటాడు. ముగింపులో మాట చదువుకుందామా రండి. నిర్మాకాండం 3వ అధ్యాయము 13వ వచనం, 12వ వచనం చదవండి. 12, 13, 12. దేవుని సేవించదను, వెళ్ళి వారితో మాట్లాడి, వారు మీ దేవుడి పేరేమంటే ఏం చెప్పాలయ్యా అన్నాడు. అప్పుడేమన్నాడు? నేను ఉన్నవాడు అనువాడిని అయ్యి ఉన్నాను. ఇంగ్లీష్ పదం చక్కగా ఉంది ఇంట్లో. ఐఆమ్ దట్ ఐఆమ్, నేను స్వయాంభవుడను, నేను స్వయాంభవ, అన్నీ నాకున్నాయి, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క స్వయాంభవత్వం నువ్వు ఎరగాలి, లేకపోతే ఎరగలి. ఆయన దాని స్థితి కూర్చుంటే వెళ్ళు, నీ బలహీన దుట్టుబాట్లు ఒప్పుకుంటే తిరుగుతూ ఉంటావు. ఇక్కడ అన్నాడు, అప్పుడు దేవునిపై ఆధారపడ్డ మోషే నేర్చుకున్నాడు. అప్పుడు దాకా నా శక్తి, నా బలం అన్నాడు, నా జ్ఞానం అన్నాడు, నా ఆస్తి అన్నాడు, నా రాజుతో ఉన్నాడు. ఒక్కసారిగా దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చాడో, అప్పుడు దేవుడి సన్నిధిలోకి పోయి కూర్చొని, నేను తన తగ్గింపు జీవితం వచ్చింది, సాత్విక జీవితం వచ్చింది. తద్వారా దేవుని యొక్క మేలు ఉపకారాలు ఏంటి చూస్తాడు చూడు. అప్పుడు నా శక్తి, నా సంబంధం నాకు చాలదయ్యా అన్నాడు. దేవుడు ఉపయోగించుకునే సాధనంగా. కాబట్టి దేవుని యొక్క శక్తి సామర్థ్యం తాను ఎరిగాడు. ఎప్పుడు? తాను దేవునిపై ఆధారపడినప్పుడు. ఇన్నిసార్లు నీ శక్తిపై ఆధారపడి ఉంటావు. ఈరోజు చేస్తాను, ఈరోజు చేస్తాను, ఈరోజు చేస్తాను, నేను అనుకున్నాను కదా, ఈరోజు ఇక్కడికి వెళ్తాను, ఆడికి వెళ్తాను, వీలైతే కొన్ని కనిగిరిలో ఉంటాను. నీ శక్తి సామర్థ్యాలు నమ్ముకోబాకు. నువ్వు దేవుని ఆధారపడు, దేవుని మొరపెట్టు. ప్రభువా, నేనేం చేయాలి, నువ్వు చెప్పు అంటే దేవుడు నీకు మొరపెడతాడు, మొరాలకిస్తాడు. నువ్వు చేయాల్సిన పని చేస్తాడు, చెయ్యిపో, జరిగించిపో అంటాడు. నీ శక్తి సామర్థ్యాలను ఏమి చేయలేవు. నువ్వు దేవునిపై ఆధారపడినట్టే. సమస్త సృష్టి వచ్చిన ఆ గొప్ప దేవునిపై ఆధారపడితే, నీకు జీవం ఇచ్చిన ఆ దేవునిపై నువ్వు ఆధారపడితే, నీకు ప్రాణం ఇచ్చిన ఆ దేవునిపై నువ్వు ఆధారపడితే, నీకు సమస్తమైన భూమినిచ్చి సమస్త పంటలు ఇచ్చి నిన్ను పోషిస్తున్న పోషకుడైన ఆ దేవునిపై నువ్వు ఆధారపడితే, నీకు వర్షం ఇస్తే నీ జీవములు తరపున ఆ దేవునిపై ఆధారపడితే, నీ కళ్ళు ఇచ్చి నీ కళ్ళు చూపించిన ఆ దేవునిపై నువ్వు ఆధారపడితే, నీ నోరు వచ్చి మాట్లాడుటకు నీకు సాధించిన నువ్వు ఆ దేవునిపై నువ్వు ఆధారపడితే, నీ కాళ్ళు ఇచ్చి చేతులు ఇచ్చి పనులు చేసుకోవడానికి నడుస్తానికి నీకు ఇచ్చిన ఆ దేవునిపై నువ్వు ఆధారపడితే, ఆ స్వయంభవుడైన దేవుడు నువ్వు జరగవలసిన పని కూడా ఆయన చేసేవాడుగా ఉంటాడు. ఎప్పుడు ఆధారపడతావు? ఎన్నిసార్లు ఆధారపడకుండా పడిపోయి ఉంటావు. నేను పడిపోయాను, క్షమాపణ కోరి పైకి వస్తాను. మానవుడు బలహీనుడు, ఒప్పుకో, క్షమాపణ కోరుకో. బలహీనుడు ప్రభు, క్షమాపణ కోరుకున్నాను, నన్ను బలపరచు. అనేక సార్లు పడిపోయాను, మీపై ఆధారపడకుండా లోకంపై ఆధారపడ్డాను, లోక భద్రతపై ఆధారపడ్డాను, లోక మనుషులపై ఆధారపడ్డాను, వారిపై ఈరిపై ఆధారపడ్డాను, నా శక్తిపై ఆధారపడ్డాను, నా ధనంపై ఆధారపడ్డాను, నా ఆస్తిపై ఆధారపడ్డాను, కానీ ఏమీ నాకు ఉపయోగం లేదు. ఈ మధ్య వస్తే ఒక ఆయన ఉన్నాడు, నాతో పాటు ఒక యాదవరత్న, నేను నాతో పాటు ఎస్కాట్ వచ్చాడు, క్రిస్టియన్గా మారాడు అతను. దేవుని స్తోత్రం. అతను అంటాడు, అతను భయంకరమైన మనిషి, రౌడీ, పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు. అతను అన్న నాతో ఈ మధ్యకాల నాకు ఫ్రెండ్షిప్ అయ్యాడు, ఉద్యోగాలు ఫ్రెండ్షిప్ అయ్యాడు. తర్వాత అతను ఇది అందరికీ తెలుసుకున్నా. అతనిలో దేవుని యొక్క ఉద్రేకం, దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి తెలుసుకుంటా ఉన్నా. అతనితో మాట్లాడుతూ ఉంటే దేవుని సంకల్పం మాట్లాడుతుంది, ఆయన జీవితం చెప్తూ ఉంటే వాళ్ళంతా మా పోలీసులు అందరూ, అదిగో నీ ఫ్రెండ్ అన్నాడుగా అంటాడు. ఎందుకంటే అతను క్రిస్టియను, నువ్వు క్రిస్టియన్వి, మీరు ఫ్రెండ్షిప్ కదా, ఏంది అతను భయపడి నీ దెబ్బకి, మేము అంతా భయపడతాం నీ దెబ్బకి అంటాడు. నేను ఉద్యోగులు వెళ్ళినప్పుడు కఠినంగా ఉంటాను మా ఉద్యోగులతోటి.
వాళ్ళు భయపడుతున్నారు. వాస్తవ విషయం అది. నేను కఠినంగా ఉంటాను. ఉద్యోగం చేయండి, చేయకపోతే మీరు ఏదో తీసుకోపోకండి, ఉద్యోగం రాసి చేయండి అని చెప్పేస్తాను. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది, పని చేయమని, మంచి చేయమని. చెడు చేయపోకండి, మంచి చేసుకోండి, హ్యాపీ చేయండి, ఉద్యోగం చేయండి. తప్పించకపోతే మీరు వేస్ట్ జీతం మానుకోండి, జీతం తీసి మానుకోనంట. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు చాలామంది. నేను వెళ్తా ఉంటే ఉద్యోగం మానుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలామంది భయపడతారు. వాళ్ళు అంటారు, సార్ మేమంతా భయపడుతున్నాము, ఇదేంది నీ భయపడ్డాడు, ఇది దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటాడు అని. మేము మాట్లాడిన పరిస్థితి అండి, నాతో వస్తారయ్యా, నేను ఎక్కడుంటే అక్కడ మందిరాన్ని తీసుకెళ్తాను, ఎక్కడుంటే చర్చి తీసుకెళ్తాను, లేకుండా ఆడ పోయి దేవుని ప్రార్థన చేసుకుంటాం, దైవసేవుడు మాట వింటాం, దేవుని మాట వింటాం. కాబట్టి మా ఇద్దరి మధ్య సయోధ్యగలిగింది. ఎవరితో సహవాసం చేస్తున్నాం? లోకస్తులతోనా, దేవుని బిడ్డలతోనా, ఆత్మీయ బిడ్డలతోనా, లోకాసు. ఇక్కడ అన్నాడు మోషే, ఏమన్నాడు? తగ్గించుకున్నాడు, అంతే. దేవునిపై ఆధారపడ్డాడు. నేను దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి అని నమ్మాడు. నేను పోతా ఉన్న ఊరు వాడు యాక్సిడెంట్ జరిగేది మాకు. యాక్చువల్గా ముద్దాన్ని తీసుకెళ్తున్నాం, వాళ్ళు ముగ్గురు మోటార్ సైకిల్ దొంగల్ని. వాడు బస్సు ఎక్కాడు, వాడి వాడి గిఫ్ట్ బయటకు వచ్చాడు. శత్రువు అప్పుడు మనల్ని తురకేస్తుంటుంది. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతాడు. యోబును కబలించాల్సి వచ్చింది. యోబు దేవుడు సహాయపడుతూ ఉన్నాడు కాబట్టి పక్క వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడు దేవుడిపై ఆధారపడ్డాడు నువ్వు, శత్రువు కార్యాలు నీవు దూరపడిపోయి ఆధారపడతావా బిడ్డ? తగ్గింపు జీవితం ఉందా నీ జీవితంలో? వినయ విధేయత స్వభావం నీకుందా? అలాగే నేను దేవునిపై ఆధారపడే స్వభావం నీకుందా? దేవుడు స్వయంభవుడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ఉన్నాడు, నిర్గమాకాండం 17వ అధ్యాయం, నేను సర్వశక్తి గల దేవుడును, సార్వభౌమిక అధికారం గొప్ప దేవుడు, సర్వశక్తి దేవుడు. సర్వశక్తి దేవుడు. ఆయన అడగాల్సిన అవసరం లే. నువ్వు చేయాల్సిన నాకు తెలుసు, నువ్వు అడుగు, నేను ఇస్తా అంటాడు. కాబట్టి నువ్వు అడగవు, ఏమడగవు. ఆయన చేయడేమో నీ భయం, చేయడేమో. నువ్వు మానవుడివి, నీ బలహీనత అనుభవిస్తుంది. ఆయన దేవుడు, సమస్యలు చేయగలడు. భూమి సృష్టించిన దేవుడిని చేయడా? నీ కళ్ళిచ్చిన దేవుడిని చేయడా? నీకు ఆహారం ఇచ్చిన దేవుడిని చేయడా? ఎందుకు నమ్మలేపుతా? కీర్తన కదా 115 అధ్యాయం 3 వచ్చిందమ్మా ముగింపులో. కీర్తన 115 3, 1, 2, 3 చదువు. మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేస్తాడు. ఆయన ఇష్టం ఎవరిని ఏ విధంగా ఉంచాలో ఆయన ఇష్టం. ఆయన అడుగుతాడు, నేనెవరిని? నువ్వు ఎందుకు చేసావని నేను అడుగుతాను, నేనెవరిని? తగ్గించుకో, ప్రాధేయపడు, ఆయనపై ఆధారపడు, విధేయత ఉండు. నీ జీవితం ఆయనపై ఉంటే ఆయన ఇష్టం నీ జీవితంలో అన్ని మేలులు చేస్తాడు, అన్ని ఉపకారాలు చేస్తాడు. నా ఉపకారం తెలుపుకొని నేను మానలేను అన్నాడు. కాబట్టి దేవుడు ఉపకారం కావాలా? దేవుని మేలు కావాలా? దేవుడు చేసే మేలు ఉపకారాలు అంటే ఆయన అధికారం కింద లోబడు. స్వయంభవుడు నువ్వు, సర్వశక్తిగల దేవుడు నువ్వు, సామర్థ్యం చేసే దేవుడు నువ్వు, మనం నడిపించే దేవుడు నువ్వు. ప్రభా నాకు సామర్థ్యం కలుగు చేయండి, నీకు నేను మాటిచ్చిన దేవుడు మాట్లాడే శక్తి ఉంటే ఇస్తాడు. కాబట్టి దేవునిపై ఆధారపడి దేవుని ఎట్లా తగ్గించుకొని నీ జీవితాన్ని నడపగలిగితే దేవుడు ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఇష్టం నిన్ను ఎట్లా మలుస్తాడో మలుస్తాడు. నన్ను అటు మలిచాడు, దేవుని పని పరిచయం తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన పని చేయడానికి నన్ను సాధనం నేను. కాబట్టి అటు తిప్పి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన పని ఏం చేయాలో తీసుకొచ్చాడు. కాబట్టి నీ శక్తి మీద, నీ బలం మీద ఆధారపడబాడు. క్షమాపణ కొరకు ప్రభువా నన్ను క్షమించు. శక్తి బలమే ఆధారపడ్డాను, లోకంపై ఆధారపడ్డాను, లోకాపత్రపై ఆధారపడ్డాను, జనాలపై ఆధారపడ్డాను, నన్ను క్షమించు, సరిచేయి, యోగ్యంగా నడుచున్న సహాయం చేయి ప్రభువా. ప్రాధేయపడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, బలమైన మనిషి చేస్తాడు, నీ సామర్థ్యం చేస్తాడు, నీ జీవితాన్ని నిర్భయంగా ధైర్యంగా నడిపిస్తాడు. నీతో దేవుడు ఉంటాడు. మొక్కలపై కొద్దా ఇక్కడ పడుతుంది. పాత పాటలకు వస్తుందంటే కొత్త పాట ఉంది. పాట సంగతి చెప్పండి ఒకసారి. 4:33 ఏం పాట రెడీ ఉంటుంది. పాత పాటలు కదమ్మా.
4:33 కాదే, పాత పట్టు కొత్తది అది 4:50 5:63 చూద్దాం ఒకసారి. 5:04 5:11 కొత్త పాటల పుస్తకంలో 5:11, కొత్త పాత పాటల పుస్తకం 5:04. భయపడకము వచ్చిన కాదే ఇది కాదమ్మా. 5:05 5:05 పాత పాటల పుస్తకం 5:05. భయపడకము వచ్చిన ముందు చరణమాచరణం. భయపడకుము దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము తన రాజమంతా నీకియగోరి, తన రాజమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. తన రక్తమేసి నిన్ను కొన్నాడు, తన రక్తమేసి నిన్ను కొన్నాడు. భయపడకుము చిన్నమాన దయగల నీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము పరిశుద్ధులలో పాత్రుని చేయ, పరిశుద్ధులలో పాత్రుని చేయ. పరలోక పిలుపు నీకు నిచ్చెను, పరలోక పిలుపు నీకు నిచ్చెను. ప్రభుని శ్వాసమును నీకిచ్చు, ప్రభుని శ్వాసమును నీకిచ్చు. భయగల నీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము తన కుమారుని నీ కొరకీయ, తన కుమారుని నీ కొరకీయ. వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన శ్వాసమంతా నీ కొరకీచు, తన శ్వాసమంతా నీ కొరకీచు. భయపడకుము చిన్నమగా దయగల నీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే. గెలిసే సమాధి బలమీయ నీకు, గెలిసే సమాధి బలమీయ నీకు. హల్లెలూయా అని పాడుము నీవు, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము చిన్నమందు. మా తండ్రి మనకు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున బట్టి మీకు వందనములు స్తోత్రములు. చిన్న మందగా చేయండి ఈ మందను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారి ఏళ్ళలో మీరు చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకరాలను పడిస్తూ వారిని సమకూర్చి ఫలభరితంగా మీరు చేస్తున్నందుకు ఇస్తుంది. వారి ఏళ్ళ మీ ఉద్దేశము సంకల్పము బహు గొప్పదైనదిగా ఇస్తుంది. ఆత్మీయ పని ప్రతిలో పాల్గొనడానికి తండ్రి వారిని సమాయత్తపరిచి
అన్న యొక్క సహోదరులు తీసుకొస్తున్నందుకే స్తోత్రం. ఇంకా విస్తారంగా వారు పనిచేయడం కావాల్సిన జ్ఞానం చూపించడం ప్రార్థన చేస్తున్నాను. ప్రభు పని పరిచయం చేయడంలో ఉన్నటువంటి జ్ఞానం వివేచన మాకు అనుభవం వచ్చింది ప్రభావ. మా బలహీనత మాతో పాటు క్షమించండి తండ్రి. వీటిలోని వారికి మీరు ఏమైనా స్వసంపాద్యంలో కొంత తీసుకొచ్చారు ప్రభు పని పరిచయకు వాడు కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. మిగిలిన వారి భాగాన్ని మీరు ఆశీర్వదించు. ఆటంకం మీద లేకుండా తయారు చేయము. రోగం లేకుండా సహాయం చేయము తండ్రి. ఆది ప్రేమ మనలు పాడేయకుండా సహాయం చేసి మీరే మహిమ పొందడం ప్రార్థన చేస్తున్నాం. సోదరు సాయి కుమారుడు ప్రార్థన చేస్తున్నాం. మీరు మా తండ్రి ప్రేమ నేను అందరికీ బాధపడుతున్నాను. స్వస్థపరచు యెహోవా మీరే, మీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. మీరే గురించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. జలర కుమారుడు ప్రభా మహేష్ ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దురాత్మతో బాధపడుతున్నాడు. ఇక దేవా మీ స్తోత్రం. దురాత్మ గద్దించును ప్రభా. మీ బిడ్డగా మీ సుఖ సంపాదితాన్ని మీ సన్నిధికి వచ్చిన ఆ దేవుడు గొప్పవాడని పరిశుధాత్మతో మీ రెండు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి ప్రేమల మీ స్తోత్రములు పేరు పేరున ప్రతి బిడ్డకు ప్రార్థన చేస్తున్నాం. వారు అక్కడ దేవుడు సహాయపడే దేవుడు మీ సహాయపడి నడిపించి మీరే మహిళ ప్రార్థన చేస్తున్నాం. నన్ను మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఉద్యోగ విరుచుపడిచ్చారు. ప్రభు పరిపించే సహాయపడుతూ వచ్చారు. ఉద్యోగ ట్రాన్స్ఫర్ కోసం నిజ ప్రయత్నం సఫలపడుతుందని నాకు ధైర్యం ఇచ్చారు. తిరిగి దేవా మీ స్తోత్రములు. మీ సహాయం చేస్తే అడ్డుపడతారు తండ్రి. మీపై ఆధారపడ్డా మీ చిత్రమైన సహాయం చేయండి. జీతం మీద ఒంగోలు ప్లేస్లో వచ్చి ప్రభు పరిపరిచయంలో విస్తారంగా వాడబడదు. నన్ను సిద్ధపరచుకు సహాయం చేయమని ప్రార్థన. ఇది మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకే మనం స్తోత్రములు. మీకే మేము ఆ ప్రభావం మీ సహాయం కోరుకుంటూ మీ ఆశీర్వాదంతో మాకు పంపించినాను. మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిగా ఆయన స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సమాధాన దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపించిన కాక.